హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అందులో భాగంగానే ఈ వీడియోలో మనం పౌరసత్వం అదే సిటిజన్షిప్ గురించి ఎగ్జామ్స్కి కావాల్సిన విధంగా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో షార్ట్గానే ఉండొచ్చు, కానీ మనం డిస్కస్ చేయబోయే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ వీడియోలో మనం పౌరసత్వం అంటే ఏంటి, ఏక పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం, మన ఇండియాలో ఏ పౌరసత్వం అమలులో ఉంది, ఒక పౌరుడికి ఒక పౌరసత్వం ఎలా క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఈ పౌరసత్వం చట్టాన్ని ఎప్పుడు చేశారు, ఈ పౌరసత్వాన్ని ఎన్నిసార్లు సవరించారు అనేవి అన్నీ డిస్కస్ చేయబోతున్నాం. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్లో అన్ని కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్లు చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే యాప్లోనే నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి అయితే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఇక మన టాపిక్ స్టార్ట్ చేద్దామా? టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే పౌరసత్వం. అయితే ఈ పౌరసత్వం గురించి ఇంట్రొడక్షన్ చూద్దాం ఫస్ట్. ఈ పౌరసత్వం గురించి ఇంట్రొడక్షన్ చూద్దాం. చారిత్రక అండ్ రాజ్యాంగ నేపథ్యం. అయితే ఈ పౌరసత్వం అనే భావన కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్. పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా ఈ పాయింట్. పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం కేవలం మన పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. అయితే ఈ పౌరసత్వం అనే భావన, అంటే ఈ పౌరసత్వం అనే టాపిక్ కేంద్ర జాబితాలో ఉంటుంది. ఇక్కడ చారిత్రక నేపథ్యం విషయానికి వస్తే, పౌరసత్వం అనే భావన మొదటిసారిగా గ్రీకు నగర రాజ్యాలలో ఉద్భవించింది. సిటిజన్షిప్లో టైప్స్ ఉంటాయన్నమాట, ఏక పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం అని. ఏక పౌరసత్వం అంటే ఏంటి? దేశం మొత్తానికి ఒకటే పౌరసత్వం ఉండడం, అంటే ఒకటే సింగిల్ సిటిజన్షిప్ ఉండడం. దీన్ని ఏక పౌరసత్వం అని అంటారు. ఎగ్జాంపుల్కి వస్తే మన ఇండియాలో, బ్రిటన్లో ఈ ఏక పౌరసత్వమే అమల్లో ఉందన్నమాట. మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఏక పౌరసత్వాన్నే ఎంచుకున్నారు. మన ఇండియాలో ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ ఉంది. నెక్స్ట్, ద్వంద్వ పౌరసత్వం. ద్వంద్వ పౌరసత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్. దేశానికి ఒక పౌరసత్వం మరియు వారు నివసించే రాష్ట్రానికి మరొక పౌరసత్వం ఉంటుంది. లైక్ అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ అన్నమాట. అర్థమైంది కదా, మన ఇండియాలో ఏక పౌరసత్వం అనేది ఉంటుంది. అయితే ఈ పౌరసత్వం అనే టాపిక్ ఎన్నో భాగంలో ఉంటుంది? 2వ భాగంలో. ఏ ఆర్టికల్స్ ఈ పౌరసత్వం గురించి తెలియజేస్తాయి? ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ సిటిజన్షిప్ గురించి తెలియజేస్తాయి. అయితే ఇక్కడ ద్వంద్వ పౌరసత్వం అంటే ఒక వ్యక్తి ఒకేసారి 2 దేశాల పౌరుడిగా ఉండడం అన్నమాట. అయితే ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక వ్యక్తి ఇండియాలో పుట్టాడు, తర్వాత అమెరికాకు వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నాడు. అప్పుడు అతనికి 2 దేశాల పౌరసత్వం ఉంటుంది. ఇదే ద్వంద్వ పౌరసత్వం. కానీ మన ఇండియాలో ద్వంద్వ పౌరసత్వం అనుమతి లేదు, ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఒక్కసారి వేరే దేశం యొక్క సిటిజన్షిప్ అంటే పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా మన ఇండియా యొక్క పౌరసత్వం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇదన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగ నిబంధనల గురించి చూద్దాం. పౌరసత్వం గురించి భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో పొందుపరచబడింది. ఈ పౌరసత్వం గురించి మన రాజ్యాంగంలో ఉన్న 2వ భాగంలో ఉంటుందన్నమాట. ఇందులో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ అంటే నిబంధనలు పౌరసత్వాన్ని వివరిస్తాయి. ఈ 2వ భాగంలో ఉన్న ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ పౌరసత్వం, సిటిజన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నాటికి పౌరసత్వం ఎలా వస్తుందో మాత్రమే ఈ ఆర్టికల్స్ చెప్తాయి. అర్థమైంది కదా, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నుంచి పౌరసత్వం ఎలా వస్తుందో మాత్రమే ఈ ఆర్టికల్స్ అనేవి చెప్తాయన్నమాట. భవిష్యత్తులో పౌరసత్వ సవరణలు మరియు నిబంధనలు చేసే బాధ్యతను రాజ్యాంగం పూర్తిగా పార్లమెంట్కు వదిలేసింది. అయితే ఇక్కడ పౌరసత్వాన్ని సవరించడం, దీనిపై నియమాలు అంటే చట్టాలు చేసే అధికారం పూర్తిగా పార్లమెంట్కే ఉంటుందన్నమాట. మన భారత పార్లమెంట్కే ఉంటుంది. అయితే 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నాటికి పౌరసత్వం ఎలా వస్తుందో మాత్రమే ఈ ఆర్టికల్స్ చెప్తాయన్నమాట. కానీ ఫ్యూచర్లో సిటిజన్షిప్ పై అమెండ్మెంట్స్ చేయడం, నియమాలు, నిబంధనలు చేసే బాధ్యతను మన రాజ్యాంగం పూర్తిగా పార్లమెంట్కే ఇచ్చేసింది. నెక్స్ట్, పౌరసత్వ చట్టం గురించి చూద్దాం. ఇది ఎప్పుడు వచ్చింది? 1955లో. అయితే భారత పౌరసత్వ చట్టాన్ని డిసెంబర్ 30, 1955న చేశారన్నమాట. ఇక్కడ క్లియర్గా చూద్దాం. రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో పార్లమెంట్ భారత పౌరసత్వ చట్టంను డిసెంబర్ 30, 1955న చేసింది.
అయితే ఈ చట్టం ఏం చెప్తుందంటే పౌరసత్వం పొందే విధానాలు మరియు కోల్పోయే విధానాలను ఈ చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఈ చట్టాన్ని 6 సార్లు సవరించారు. ఎప్పుడెప్పుడు సవరించారు? 1986లో ఒకసారి సవరించారు, 1992లో ఒకసారి సవరించారు, 2003లో, 2005లో, 2015 అండ్ 2019లో ఈ పౌరసత్వ చట్టాన్ని సవరించారు. అయితే మన ఇండియాలో ఉండే పౌరసత్వం యొక్క రకాలను చూద్దాం. టైప్స్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి ఇక్కడ సహజ పౌరసత్వం ఒకటి అండ్ సహజీకృత పౌరసత్వం అని 2 ఉంటాయన్నమాట. సహజ పౌరసత్వం అంటే పుట్టుక ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని పొందడం, అంటే బై బర్త్ అన్నమాట. సహజీకృత పౌరసత్వం అంటే విదేశీయులు నిబంధనలకు లోబడి పౌరసత్వం పొందడం, కనీసం 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి, దరఖాస్తుకు 1 సంవత్సరం ముందు ఖచ్చితంగా భారతదేశంలో నివసిస్తూ ఉండాలి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో ఏదైనా ఒక భాషలో పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలన్నమాట. అయితే ఈ సహజీకృత పౌరసత్వం అనేది ఇస్తారు. పుట్టుక ద్వారా అంటే మనం ఇండియాలో పుట్టినప్పటి నుంచి వచ్చే పౌరసత్వమే ఈ సహజ పౌరసత్వం. అండ్ ఇంకొకటి ఇక్కడ సహజీకృత పౌరసత్వం అంటే మన ఇండియాలో కనీసం 11 సంవత్సరాలు నివాసం ఉండాలి అండ్ మన రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిన 8వ షెడ్యూల్లో మెన్షన్ చేయబడిన 22 భాషల్లో ఏదో ఒక భాష వచ్చి ఉండాలి. అయితే నెక్స్ట్ పౌరసత్వం పొందే మార్గాల గురించి చూద్దాం. 1955 యాక్ట్ ప్రకారం భారతదేశంలో పౌరసత్వం 5 రకాలుగా పొందవచ్చు. అయితే ఫస్ట్ పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వం. భారతదేశ భూభాగంలో జన్మించడం ద్వారా ఈ పౌరసత్వం అనేది వస్తుంది. జస్సోలి అనుగా పుట్టుక ద్వారా అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోండి, జస్సోలి అంటే పుట్టుక ద్వారా పౌరసత్వం అని అర్థం. నెక్స్ట్ సెకండ్ది వారసత్వం ద్వారా. తల్లిదండ్రులు భారతీయులు కావడం ద్వారా లభించే పౌరసత్వం. ఇందులో తల్లి వైపు నుండి కానీ తండ్రి వైపు నుండి కానీ భారతీయ పౌరసత్వం ఉండవచ్చు. జస్వాంగి అంటారు దీన్ని, వారసత్వం ద్వారా పౌరసత్వం పొందడం అన్నమాట జస్వాంగి అంటే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందడం. భారతీయ సంతతికి చెందిన వారు లేదా భారతీయులను వివాహం చేసుకున్న విదేశీయులు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పౌరసత్వం అనేది వస్తుంది. వేరే కంట్రీస్లో నివసిస్తున్న ఫీమేల్ ఆర్ మేల్ వ్యక్తి ఇక్కడ మన ఇండియా వ్యక్తులను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పౌరసత్వం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ సహజీకృత పౌరసత్వం చూద్దాం. ఎటువంటి భారతీయ సంబంధం లేని విదేశీయులు దీర్ఘకాలం పాటు భారతదేశంలో నివసించి ఉంటే ఈ పౌరసత్వం అనేది వస్తుంది. ఇందాక చెప్పాను కదా, అప్లికేషన్కు ముందు 1 సంవత్సరం ముందుగా ఖచ్చితంగా మన ఇండియాలో నివసించి ఉండాలి. దాంతోపాటు అంతకు ముందు 11 సంవత్సరాలు మన ఇండియాలో ఉండాలి. అండ్ మన రాజ్యాంగంలో మెన్షన్ చేసిన 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ రావాలి. అయితే ఈ సహజీకృత పౌరసత్వంలో ఇంకొకటి ఏంటంటే కళలు, సాహిత్యం, సైన్స్, తత్వశాస్త్రం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి షరతులు సడలించి పౌరసత్వం ఇవ్వవచ్చు. ఇంకొకటి చూడండి, భూభాగాల విలీనం ద్వారా. ఏదైనా విదేశీ భూభాగాన్ని మన దేశంలో కలుపుకున్నప్పుడు స్వీకరణ లేదా ఆక్రమణ ద్వారా కొంత భూభాగం మన ఇండియాలో కలిసినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలకు భారత ప్రభుత్వం పౌరసత్వం కల్పిస్తుంది. దీనికోసం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్గా పాండిచ్చేరి, గోవా, సిక్కింలను భారతదేశంలో విలీనం చేసుకున్నప్పుడు అక్కడ ప్రజలకు భారత పౌరసత్వం లభించింది. సో ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్గా. అయితే 1961 కంటే ముందు గోవా అనేది పోర్చుగల్ దేశం కదా. సో 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను మన ఇండియాలో విలీనం చేశారు కదా. సో అప్పుడు అక్కడ గోవాలో నివసించే ప్రజలకు మన ఇండియన్ సిటిజన్షిప్, భారతదేశం యొక్క పౌరసత్వం అనేది వస్తుంది. సేమ్ అదేవిధంగా సిక్కింని, పాండిచ్చేరిని కూడా మన ఇండియాలో విలీనం చేసినప్పుడు అక్కడ ఉండే ప్రజలకు మన ఇండియా యొక్క సిటిజన్షిప్ అనేది ఇచ్చారన్నమాట. అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్స్ గురించి చూద్దాం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న ఆర్టికల్స్ పౌరసత్వం గురించి చెప్తాయి. 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ పౌరసత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో ఆర్టికల్ 5 గురించి చూద్దాం. రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం. ఆర్టికల్ 5 1950 జనవరి 26 నాటికి భారతదేశంలో నివాసం ఉన్న వారందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సో అర్థమైంది కదా, మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నాటికి మన భారతదేశంలో నివాసం ఉన్న అందరు ప్రజలకి ఈ మన భారత పౌరసత్వం అనేది వస్తుంది. అంతేకాకుండా 1950 జనవరి 26 కంటే ముందు వరుసగా 5 సంవత్సరాలు నివాసం ఉన్న వారికి కూడా పౌరసత్వం అనేది లభిస్తుంది. మన ఇండియన్ పౌరసత్వం అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ క్రింది వారికి నివాసం ఉన్నప్పటికీ పౌరసత్వం, మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది లభించదు. ఎవరెవరు? విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రైవేటు పనులపై భారతదేశానికి సందర్శించడానికి వచ్చిన వారికి మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది లభించదు. నెక్స్ట్ ఆర్టికల్ 6, 7 గురించి చూద్దాం. వలసదారులకు పౌరసత్వం.
అయితే ఆర్టికల్ 6 చూడండి, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడం గురించి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. కట్ ఆఫ్ తేదీ ఏంటి? జూలై 19, 1948 కంటే ముందు వలస వచ్చిన వారికి నేరుగా, ఆ తర్వాత వచ్చిన వారికి నమోదు చేసుకోవాలి. అయితే ఇక్కడ అర్థమైంది కదా, ఆర్టికల్ 6 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారికి కల్పించే పౌరసత్వం గురించి ఆర్టికల్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ అర్థమైంది కదా, ఆర్టికల్ 6 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారికి కల్పించే పౌరసత్వం గురించి ఆర్టికల్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి సంబంధిత కమిషనరేట్లలో 1948 జూలై 19 లోపు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 7 చూడండి, మొదట భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి తిరిగి భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చిన వారికి కల్పించే పౌరసత్వం గురించి ఈ ఆర్టికల్ 7 చెప్తుందన్నమాట. సో ఇక్కడ కట్ ఆఫ్ తేదీ ఏంటి? మార్చి 1, 1947 తరువాత పాక్కు వెళ్ళి తిరిగి వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 8 and 9 గురించి చూద్దాం. ప్రవాస భారతీయులు మరియు పౌరసత్వం రద్దు. ఆర్టికల్ 8 చూడండి, విదేశాలలో నివసిస్తున్న భారతీయ సంతతి వారి పౌరసత్వం హక్కుల గురించి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. తల్లి లేదా తండ్రి వైపు నుండి భారతీయ మూలాలు ఉంటే వారు ఈ పౌరసత్వం అనేది పొందవచ్చు. సో అర్థమైంది కదా, ఈ ఆర్టికల్ తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉంటే ఆ వారికి ఈ పౌరసత్వం అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 9 చూడండి, ఏక పౌరసత్వం గురించి వివరిస్తుంది. ఒక భారతీయుడు స్వేచ్ఛగా లేదా స్వచ్ఛందంగా ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందినట్లయితే అతని భారత పౌరసత్వం అనేది స్వయంచాలకంగా రద్దు అవుతుంది. అంటే వేరే దేశం యొక్క పౌరసత్వం పొందినప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియా పౌరసత్వం అనేది రద్దు అయిపోతుంది. ద్వంద్వ పౌరసత్వాన్ని మన రాజ్యాంగం అంగీకరించదు అనడానికి ఇదే నిదర్శనం. అర్థమైంది కదా, వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది రద్దు అయిపోతుంది. సో ఇలా ఆర్టికల్ 9 చెప్తుంది. ఆర్టికల్ 8 ఏం చెప్తుంది? తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు ఇండియన్ అయి ఉంటే వారి నుంచి మనకు ఇండియన్ సిటిజన్షిప్ రావడాన్ని ఆర్టికల్ 8 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 10 and 11 గురించి చూద్దాం. పార్లమెంటు ఆధిక్యత. ఆర్టికల్ 10 చూడండి, భారత పౌరసత్వం శాశ్వత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అనగా చట్టబద్ధమైన కారణం లేకుండా ఎవరు పౌరసత్వాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించలేదు. సో అర్థమైంది కదా, భారత పౌరసత్వం శాశ్వత తత్వంను కలిగి ఉంటుందన్నమాట. అనగా అంటే ఇండియన్ ఎప్పుడు ఇండియనే, అంటే భారత పౌరసత్వాన్ని ఎవరు కించపరచకూడదు, అవమానించకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 11 ఏం చెప్తుంది? పౌరసత్వంపై ఎటువంటి చట్టాలు చేసే అధికారమైన పూర్తిగా భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా, పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు పౌరసత్వం విషయంలో ఎలాంటి అధికారం లేదు, కేవలం పార్లమెంట్కు మాత్రమే ఈ పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం అనేది ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారంతోనే పార్లమెంట్ 1955 పౌరసత్వ చట్టాన్ని చేసింది. అయితే ఫ్రెండ్స్, ఇందాక మరీ చెప్పాను కదా, పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుందని. అయితే ఇది లాస్ట్ ఆర్టికల్ 11th ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంది. అయితే ఈ సిటిజన్షిప్కి సంబంధించి కీ టర్మినాలజీ ఏంటో చూద్దాం. ఎమిగ్రే అంటే ఏంటి? స్వదేశంలో తలెత్తిన రాజకీయ కారణాల వల్ల దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళడాన్ని ఎమిగ్రే అంటారు. రెఫ్యూజీ అంటే ఏంటి? స్వదేశంలో రాజకీయ, మత, జాతి కారణాల వల్ల ప్రాణాపాయం ఏర్పడి ఇతర దేశాలకు వలస వెళ్ళడాన్ని రెఫ్యూజీ అంటారు. ఎక్స్పాట్రియేట్ అంటే స్వచ్ఛందంగా తమ ఇష్టపూర్వకంగా స్వదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళడాన్ని ఎక్స్పాట్రియేట్ అంటారు. ఈ టర్మినాలజీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రవాస భారతీయ దివస్ గురించి చూద్దాం. జనవరి 9 మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి జనవరి 9, 1915 తిరిగి భారతదేశానికి వచ్చిన రోజు. సో ఈ రోజును మనం మన ఇండియాలో ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటాం. మొదటి ప్రవాస భారతీయ దినోత్సవం 2003లో న్యూఢిల్లీలో జరిగిందన్నమాట. 4వది 2006లో హైదరాబాద్లో జరిగింది. 17వది 2023లో జనవరి 8 నుండి 10 వరకు ఇండోర్లో జరిగింది. చూడండి, ప్రవాస భారతీయులు మరియు పిఐఓలు అంటే ఎన్ఆర్ఐలు అండ్ పిఐఓల గురించి చూద్దాం. ఎన్ఆర్ఐ అంటే ఎవరు? ఇక్కడ ఎన్ఆర్ఐ అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండియన్ అన్నమాట. భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉండి వరుసగా 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఇతర దేశాలలో నివసించే వారిని ఎన్ఆర్ఐ అంటారు. వీరు కూడా భారతీయులే, కానీ అన్ని రోజులు వేరే కంట్రీస్లో నివాసం ఉంటే వారిని ఎన్ఆర్ఐలు అంటారు.
పిఐఓ అంటే ఏంటి? పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నమాట. ఒకప్పుడు భారతదేశంలో పుట్టి భారత పౌరసత్వం రద్దు చేసుకొని ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడిన వారు మరియు వారి సంతానాన్ని పిఐఓ అంటారు. వీరు విదేశీ పౌరులు. వీరి వద్ద భారతీయ పాస్పోర్ట్ ఉండదన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి ఒకసారి గవర్నర్గా ఎన్నికైన బాబీ జిందాల్ పిఐఓకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. భారత విదేశీ పౌరుల గురించి చూద్దాం. ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి ఓసీఐ కార్డు ఇస్తారు. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2005లో నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సదుపాయాలేంటి? వీరికి భారతదేశంలో జీవితకాలం వీసా లేకుండా పర్యటించే సదుపాయం ఉంటుంది. భారతదేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు స్థాపించే సదుపాయం కూడా ఉంటుంది. పరిమితులేంటి? వీరికి ఓటు హక్కు ఉండదు మరియు ఎలాంటి రాజకీయ పదవులు చేపట్టరన్నమాట. అయితే దీన్ని చేంజ్ చేసేసారన్నమాట. 2015లో పిఐఓ మరియు ఓసీఐ కార్డులను కలిపి ఒకే కార్డు హోల్డర్ స్కీమ్గా మార్చారన్నమాట. జాతీయ రిజిస్టర్లు ఎన్పిఆర్ మరియు ఎన్ఆర్సీలు. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్నమాట. జాతీయ జనాభా పట్టిక. భారతదేశానికి సంబంధించిన జనాభా మరియు నివాస వివరాలను తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కనీసం 6 నెలలు నివాసం ఉండాలి. నెక్స్ట్ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ పౌరుల పట్టిక అన్నమాట. భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వారిని భారతదేశం నుండి బయటకు పంపించడాన్ని ఉద్దేశించిందే ఈ ఎన్ఆర్సీ అన్నమాట. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ 2019 ఉద్దేశం ఏంటి? 3 పొరుగు దేశాలలోని మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించడం. సో ఏ దేశాలు ఉంటాయి? 3 దేశాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించడం గురించి అన్నమాట. వర్తించే మతాలు హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు మరియు పార్షులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వివాదం: ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడం వల్ల ఇది మత ప్రాతిపదికన వివక్షత చూపుతుందనే విమర్శలు వచ్చాయి. కట్ ఆఫ్ డేట్ ఏంటి? 2014 డిసెంబర్ 31 లేదా అంతకంటే ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికి ఈ చట్టం ద్వారా పౌరసత్వం కల్పిస్తారు. నివాస నిబంధనలు తగ్గింపు. సాధారణంగా సహజీకృత పౌరసత్వం పొందాలంటే 11 సంవత్సరాలు నివాసం ఉండాలి. సాధారణ సహజీకృత పౌరసత్వం పొందాలంటే 11 సంవత్సరాలు నివాసం ఉండాలి. నేను అంతకుముందు చెప్పాను కదా, 11 సంవత్సరాలు నివాసం ఉంటే ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందని మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ వీరికి మాత్రం, అంటే ఈ దేశాలలో ఉన్న మైనార్టీలకు మాత్రం 5 సంవత్సరాల నివాసం ఉంటే సరిపోతుంది. అమలు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2019 పౌరసత్వ సవరణ చట్టం 2020 జనవరి 10 నుండి అధికారికంగా అమలులోకి వచ్చిందన్నమాట. సిఏఏ 2019 మినహాయింపులు. సిఏఏ 2019 చట్టం ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు వర్తించదు. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఐఎల్పి అమల్లో ఉన్న రాష్ట్రాలకు, అంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు ఈ చట్టం అనేది వర్తించదన్నమాట. 6వ షెడ్యూల్ ప్రాంతాలు అంటే 6వ షెడ్యూల్లో ఏమేమి ఉంటాయి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు ఉంటాయి కదా. షెడ్యూల్ ఏరియాస్ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఉన్న ఈ గిరిజన ప్రాంతాలకు కూడా ఇది వర్తించదన్నమాట. సో ఈ రాష్ట్రాలలో ఉన్న గిరిజనులకు ఈ చట్టం అనేది వర్తించదన్నమాట. క్విక్ రివిజన్ చేద్దాం చూడండి. భావన ఏకపౌరసత్వం ఉంటుంది మన ఇండియాలో. ఎక్కడి నుంచి గ్రహించాం? బ్రిటన్ నుంచి గ్రహించామన్నమాట. చట్టం పౌరసత్వ చట్టం 1955 6 సార్లు సవరించారు. ఎప్పుడెప్పుడో ఒకసారి కింద ఉంది చూడండి. సో ఎప్పుడెప్పుడు సవరించారు? 6 సార్లు. 1986, 1992, 2003, 2005, 2015 అండ్ 2019లో ఈ పౌరసత్వ చట్టాన్ని 6 సార్లు సవరించడం జరిగింది. ఇక్కడ పీబీడీ అంటే ప్రవాస భారతీయ దినోత్సవం. దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 9న జరుపుకుంటారు. నెక్స్ట్ సిఐఏ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2020 జనవరి 10న అమలులోకి వచ్చింది. దీని కట్ ఆఫ్ డేట్ ఏంటి? 2014 డిసెంబర్ 31 అన్నమాట. అయితే ఈ పౌరసత్వం గురించి 2వ భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ పౌరసత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అయితే ఈ పౌరసత్వం 5 వేస్లో పొందొచ్చు అన్నమాట. ఈ సిటిజన్షిప్ అనేది బర్త్ ద్వారా, వారసత్వం ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, సహజీకృతరణ ద్వారా, భూభాగ విలీనం ద్వారా ఈ పౌరసత్వం అనేది పొందవచ్చు అన్నమాట. అధికారం అనేది ఎవరికి ఉంటుంది? పౌరసత్వంపై. పౌరసత్వాన్ని సవరించే, రద్దు చేసే అంతిమాధికారం మన భారత పార్లమెంట్కే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా లైక్ చేయకుంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.